హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత ముఖ్యమైన సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెమిస్టర్ విధానం అనేది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోతున్నట్టు మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. పాఠశాల విద్యలో సెమిస్టర్ విధానం 1 నుంచి 2 తరగతులకు 2, 3, 5 తరగతులకు 4 చొప్పున పుస్తకాలు. విద్యార్థుల సంచి బరువు తగ్గించేందుకు మంత్రి లోకేష్ చర్యలు. పాఠశాల విద్యార్థులకు పుస్తకాల సంచి బరువును తగ్గించేందుకు విద్యాశాఖ సెమిస్టర్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు సెమిస్టర్ల వారీగా పాఠ్య పుస్తకాలు అందనున్నాయి. మొదటి సెమిస్టర్ పాఠ్య పుస్తకాలను జూన్లో బడులు తెరిచిన సమయంలో ఇవ్వనుండగా, తర్వాత రెండో సెమిస్టర్వి అందజేస్తారు. 1 నుంచి 2వ తరగతి వరకు 2 చొప్పున పుస్తకాలే ఉంటాయి. ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు వర్క్ బుక్లు కలిపి 6 ఉండగా వాటిని 2 చేశారు. తెలుగు, ఆంగ్లం, గణితం పాఠ్య పుస్తకాలను కలిపి ఒకే పుస్తకంగా, వీటికి సంబంధించిన వర్క్ బుక్లు మరొకటి ఉంటాయి. వీటిని 2 సెమిస్టర్లుగా విద్యార్థులకు అందిస్తారు. 3, 4, 5 తరగతులకు 4 పాఠ్య పుస్తకాల చొప్పున ఉంటాయి. తెలుగు, ఆంగ్లం కలిపి 1, గణితం, ఈవీఎస్ మరొకటి. వీటి వర్క్ బుక్లను మరో 2గా తీసుకొచ్చారు. 6 నుంచి 9వ తరగతి వరకు తెలుగు, ఆంగ్లం, హిందీ ఒకే పుస్తకంగా ఉంటాయి. మిగతావి విడివిడిగా ఇస్తారు. సెమిస్టర్ పాఠాలే ఉన్నందున పుస్తకాల సైజ్ బాగా తగ్గింది. ఉన్నత తరగతుల్లో భాషా పుస్తకాలన్నీ ఒకే పుస్తకంగా ఉండడంతో బరువు చాలా వరకు తగ్గింది. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాలతో అధికారులు సెమిస్టర్ విధానాన్ని తీసుకొచ్చారు. ఏపీ మోడల్ విద్యను ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పిల్లల ఆటలకు ప్రాధాన్యం ఇచ్చేలా యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లలో రాజకీయ నేతలు, సీఎం, మంత్రుల ఫోటోలు లేకుండా ఇవ్వాలని నిర్ణయించింది. ఉపాధ్యాయుల బదిలీలకు చట్టం తీసుకొస్తోంది. ఉపాధ్యాయుల సర్వీస్ వివరాలను ఆన్లైన్ చేసింది. దీనిపై అభ్యంతరాలను స్వీకరిస్తూ తుది సీనియారిటీ జాబితాను రూపొందించనుంది. భవిష్యత్తులో పదోన్నతులు, బదిలీలకు ఇదే ప్రామాణికంగా ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి గ్రంథాలయాలు, కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో 10,000 వరకు ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయనుంది. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో వచ్చే ఏడాది నుంచి ఎన్సీఆర్టీ సిలబస్ ను తీసుకొస్తోంది. విద్యార్థులు అటు ఇంజనీరింగ్, ఇటు వైద్య విద్యకు అర్హత సాధించేలా ఎంబైపీసీ అనే కోర్సును కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టబోతోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య సంబంధించినటువంటి భారీ సంస్కరణ అనేవి వచ్చే విద్యా సంవత్సరం నుంచి చోటు చేసుకోబోతున్నాయి. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ అని పిలవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 5 రకాల బడుల విధానం అనేది రాబోతోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆల్రెడీ మనం నిన్నటి వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే, పాఠశాల విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు అమలు, కొత్తగా ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు, అక్షరాస్యత శాతం పెంచేందుకే తాజా మార్పులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక మరోపక్క గురుకులాల్లో ప్రవేశానికి గడువు పొడిగింపు. గురుకులాలు అనగా సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో 5వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కోఆర్డినేటర్ కె పద్మజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలున్నాయని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం https://apbragset.apcfss.in అనే వెబ్సైట్ లో చూడాలని సూచించారు. కాబట్టి గురుకులాలకు ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఉన్నత విద్యా సంస్థల్లో ఉన్నత సంస్కరణలు తప్పనిసరి. 4 విభాగాల్లో నీతి ఆయోగ్ 80 సిఫారసులు. దేశవ్యాప్తంగా రాష్ట్ర విద్యాలయాల్లో అంటే స్టేట్ యూనివర్సిటీల్లో సంస్కరణలు అమలు చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా కరికులం, పరీక్షల విధానంలో పాటు యూనివర్సిటీల అక్రిడియేషన్ ప్రక్రియ వరకు అన్నిట్లోనూ మార్పులు తేవాలని పేర్కొంది. జాతీయ పరిశోధన విధానాన్ని ప్రవేశపెట్టి మానవీయ శాస్త్రాలలో పరిశోధనలను ప్రోత్సహించాలని సిఫారసు చేసింది. సెమిస్టర్ ప్రతిపాదికన బోధనా నాణ్యతను లెక్కించడం నుంచి ఉన్నత విద్యా రోడ్ మ్యాప్ రూపకల్పన వరకు నీతి ఆయోగ్ పలు సూచనలు చేసింది. ఈ మేరకు 20 రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు
ఆమోదంతో రూపొందించిన నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఆయా రాష్ట్రాలు తమ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో మెరుగైన సంస్కరణలకు లిఖితపూర్వకంగా అంగీకారం తెలిపాయి. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడం 2047 నాటికి కేంద్రం నిర్దేశిత వికసిత్ భారత్ దర్శనికతతో భాగంగా నివేదికను తయారు చేసినట్టు నీతి ఆయోగ్ తెలిపింది. 43 స్టేట్ యూనివర్సిటీలలో కర్ణాటక టాప్. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఉన్నత విద్యలో 81% విద్యార్థుల నమోదు రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోనే ఉంది. 2025 జనవరి నాటికి దేశంలో 495 స్టేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో 43 యూనివర్సిటీలలో కర్ణాటక అగ్రస్థానంలో ఉండగా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ 38 యూనివర్సిటీలతో రెండో స్థానంలో నిలిచాయి. గత 14 ఏళ్లలో స్టేట్ యూనివర్సిటీల వృద్ధి 50% పైగా ఉంది. వీటిలో విద్యార్థుల నమోదు 2011-12 విద్యలో నాణ్యతా ప్రమాణాల పాలన, నిధులు, ఉపాధి సామర్థ్యం అనే 4 విభాగాల్లో 80 సిఫారసులతో పాటు పరిశోధన, బోధన, డిజిటలైజేషన్, అంతర్జాతీయకరణ అనే 4 కీలక అంశాలతో తీసుకోవాల్సిన చర్యలపై నీతి ఆయోగ్ నివేదికలో సూచనలు చేసింది. మానవీయ శాస్త్రాలు, ప్రాథమిక పరిశోధనను ప్రోత్సహించడంతో పాటు పరిశోధనను వాణిజ్యీకరణ చేయాలని, యూనివర్సిటీల్లో స్టార్టప్లకు అవకాశం కల్పించాలని, ప్రముఖ పరిశోధన సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేయాలని నివేదిక సూచించింది. పరిశోధనలు, స్టార్టప్స్ ఇక ఐఐటీలకు ధీటుగా ఎదగాలి. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దశాబ్ద కాలంలో 2011-12 నుంచి 2021-22 వరకు విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి GER వృద్ధి పరంగా కేరళ, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్ టాప్ 10 రాష్ట్రాలుగా నిలిచాయి. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు విద్యార్థి టీచర్ నిష్పత్తిలో మొదటి 5 స్థానాల్లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఇక లింగ సమానత్వ సూచిక GPIలో నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, సిక్కిం, హర్యానా, రాజస్థాన్, త్రిపుర, తమిళనాడు టాప్ 10 రాష్ట్రాలుగా ఉన్నాయి. అమెరికా, బ్రెజిల్ దేశాల్లో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అత్యుత్తమ ప్రమాణాలను అనుసరిస్తున్నాయని, ఆ స్థాయిలో మన స్టేట్ యూనివర్సిటీలు కూడా ఉండాలని సూచించింది. దేశంలో ఐఐటీలు వంటి విద్యా సంస్థలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నత ప్రమాణాల కోసం కృషి చేయాలని సిఫారసు చేసింది. ఇక గత సర్కారు హయాంలో పలు సంస్కరణలు అమలు. నీతి ఆయోగ్ తాజాగా సిఫారసు చేసిన పలు సంస్కరణలను వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ఏపీలోని యూనివర్సిటీలు, కళాశాలలు విద్యలో గతంలోనే అమలు చేయడం గమనార్హం. ఇక ఇతర సిఫారసులు ఈ విధంగా ఉన్నాయి. విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు సెమిస్టర్ ప్రతిపాదికన బోధనా నాణ్యతను లెక్కించాలి. డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లను బోధనతో అనుసంధానించాలి. ప్రొఫెసర్లు విద్యార్థులకు ప్రపంచ దృక్పథాన్ని అలవర్చేందుకు విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయాలి. ఉన్నత విద్య ఆర్థిక సంస్థ HEFA తరహాలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల కోసం మౌలిక సదుపాయాల ఆర్థిక సంస్థను నెలకొల్పాలి. ఆర్థిక సహాయం కోసం బలమైన పూర్వ విద్యార్థుల సంఘాలు, కార్పొరేట్ కార్యాలయాలపై రాష్ట్ర విశ్వవిద్యాలయాలు దృష్టి పెట్టాలి. 2047 రాష్ట్ర స్థాయి ఉన్నత విద్యా రోడ్ మ్యాప్ ను రూపొందించుకోవాలి. ఉన్నత విద్యా మండళ్లకు అధికారాలు కల్పించి ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను సంస్కరించాలి. పాలక మండలిలో బోధనా బృందాలకు చోటు కల్పించాలి. రాష్ట్ర ఉన్నత సాంకేతిక విద్యా విభాగాల మధ్య సహకారాన్ని పెంపొందించుతూ అక్రిడియేషన్ ప్రక్రియను మార్చాలి. విద్యార్థుల ఉపాధి సామర్థ్యాన్ని పెంచేందుకు ఇంటర్న్షిప్లు, అప్రెంటిస్షిప్లపై దృష్టి పెట్టాలి. వారు ఉద్యోగాల సృష్టికర్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలి. మరి ఇవి ఉన్నత సంస్కరణలను సూచించినటువంటి నీతి ఆయోగ్. ఇక అంగన్వాడీల ఆందోళనకు ప్రభుత్వం అడ్డంకులు. నేడు విజయవాడలో మహాధర్నాకు అంగన్వాడీల పిలుపు. అదే రోజున శిక్షణకు రండి, రికార్డు చూపాలంటూ సర్కార్ ఆర్డర్లు. మండిపడుతున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపట్టనున్న ఆందోళనను భగ్నం చేసేందుకు కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. వేతనాలతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం ఈ నెల 10వ తేదీన విజయవాడలో అంగన్వాడీలు మహాధర్నాకు సిద్ధమయ్యారు. దీనిని అడ్డుకునేలా ప్రభుత్వం అధికారులను రంగంలోకి దించింది. దీంతో మహాధర్నాకు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వెళ్లకుండా చేసేందుకు అధికారులు ప్రయత్నాలు వేగవంతం చేశారు. సోమవారం శిక్షణకు రావాలని, రికార్డులను పరిశీలన కోసం తీసుకురావాలని అనేక జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఆదివారం నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం కావాలనే మహాధర్నాను అడ్డుకునేందుకు ఇలా వ్యవహరిస్తోందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కొత్తగా ఇచ్చిందేమీ లేదు. కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు కొత్తగా ఇచ్చిందేమీ లేదని, గత ప్రభుత్వం ఇచ్చిన
రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తాన్ని ఇప్పుడు ఇస్తోందని కె సుబ్బారావమ్మ ఆదివారం విడుదల చేసిన ఒక వీడియోలో స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు అంగన్వాడీలు చేసిన ఆందోళన సరైనదేనని, వారి డిమాండ్లు న్యాయమైనవేనని స్వయంగా వచ్చి మద్దతు ఇచ్చిన నారా లోకేష్ ఇప్పుడు ఎందుకు అన్యాయం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు కొత్తగా చేసిందేమీ లేదని, అంతకు ముందు రిటైర్మెంట్ బెనిఫిట్ గా ఉన్న దాన్ని పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ గా మార్పు చేశారని తెలిపారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ గ్రాట్యుటీ చట్టం ప్రకారం అంగన్వాడీ టీచర్లకు 1.75 లక్షలు, ఆయాలకు 1.05 లక్షల చొప్పున గ్రాట్యుటీ బెనిఫిట్స్ రావాల్సి ఉందని వివరించారు. కూటమి ప్రభుత్వం మాత్రం అంగన్వాడీ టీచర్లకు 1,00,000, ఆయాలకు 40,000 చొప్పున ఇస్తామని ప్రకటించి గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటం తప్పించి అంగన్వాడీలకు మేలు చేసేదేమీ లేదని అన్నారు. ప్రభుత్వం చర్చల్లో అంగీకరించిన అంగన్వాడీల డిమాండ్లను అమలు చేయాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.